మనిషి తన దైవ సంబంధమైన ఆదర్శాన్ని నిజంగా ఎదురుగా ఉంచుకుంటే ప్రప్రథమమైన ఈ కర్తవ్యాన్ని అతడు ఎన్నటికీ అలక్ష్యం చెయ్యలేడు. కొంచెం శ్రమపడి మీ సంకల్ప శక్తిని వినియోగిస్తే మీకు మీరే సృష్టించుకున్న ఆటంకాలను కూడా అధిగమించగలరు. మీ బలహీనతను గురించి మీకు తెలియచెప్పటానికి కొన్ని సందర్భాలలో నేను సంకోచిస్తాను. మీ బలహీనత ఏమిటో మీకు తెలుసునన్న సంగతి నాకూ తెలుసు. పవిత్ర లక్ష్యమైన శాశ్వత సత్వప్రాప్తి పట్ల శ్రద్ధ వహిస్తే ఇవన్నీ మిమ్మల్ని సత్వరమే విడిచి వెళ్ళిపోతాయి. ముక్తికై మీ పయనంలో మీకై మీరు కొంతవరకు చొరవ తీసుకుంటే ఈ విషయంలో నేను కూడా మీకు సహాయపడగలను. సామాన్యంగా మనుష్యులు తాము మరిగిన అలవాటును వదులుకోవడానికి ప్రయత్నించరు. ఎందుకంటే దానికి తామెంతో శ్రమతో ప్రయత్నించి కష్టపడవలసి వస్తుంది. సరే, దాన్ని నేను అంగీకరిస్తాను. వాటిని వదులుకోవడానికి ప్రయత్నించవద్దు. కానీ అదే సమయంలో జీవితపు యథార్థ లక్ష్యాన్ని పొందటానికి తగిన పద్ధతిని అవలంబించి మీ శక్తి కొలది ప్రయత్నించాలి. నీవు దాన్ని నిజంగా ప్రారంభిస్తే నాకు తెలియచేయి. అడుగడుగునా నీకు ప్రయోజనకరంగా ఉండేటట్లు నేను చూస్తాను. నేను నా ఆశలను నీ మీద కూడా పెట్టుకున్నానని నీకు తెలుసు. అటువంటప్పుడు నీవు అభివృద్ధి చెందకపోతే నేను చింతించకుండా ఉండగలనా?